అందరికీ విద్యను ప్రసాదించే అక్షర సరస్వతి దేవాలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. బాసరలో కొలువైన ఈ ఆలయానికి సంబంధించిన స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. దేశంలోనే రెండో అతిపెద్ద అక్షరాలయం. దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలొచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రం. ముగ్గురమ్మలు కొలువైన ఏకైక ఆలయం బాసర. 2 దశాబ్దాలుగా అభివృద్ధి లేక అంతంత మాత్రంగానే ఉంది బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పరిస్థితి. గత ప్రభుత్వంలో విడుదలైన నిధులను సైతం కొత్త సర్కార్ వెనక్కి తీసుకోవడంతో ఆలయ అభివృద్ధి ప్రక్రియ అటకెక్కింది. వసంత పంచమి, దేవీ శరన్నవరాత్రులు, పరీక్షల సమయంలో ఏటా చదువుల తల్లిని దర్శించుకునే విద్యార్థులు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రద్దీకి తగ్గట్లుగా వసతి సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. 20 ఏళ్ల క్రిందటి సదుపాయాలే తప్ప కొత్తగా కల్పించింది ఏమీ లేదు. అభివృద్ధి పేరిట 100 పడకల భక్తుల రూమ్లను కూల్చడంతో భక్తులకు వసతి కష్టాలు తప్పడం లేదు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి ముగ్గురమ్మలు కొలువైన పుణ్యక్షేత్రం బాసర. గర్భగుడిలో మహాసరస్వతి విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి కొలువైయుండగా పై అంతస్తులో మహంకాళి విగ్రహం దర్శనమిస్తుంది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టే భక్తులకు అమ్మవారి పక్కనే గర్భగుడిలో కొలువైన మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వాలని ఆగమశాస్త్రం చెబుతోంది. అయితే భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కలగడం లేదు. ఇందులో భాగంగా ఇప్పుడున్న ప్రాకార మండపాన్ని తొలగించి కొత్త మండపాన్ని నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ పునర్నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అతిథి గృహాల్లో సీట్లు, భూగర్భ డ్రైనేజ్, షెడ్ల నిర్మాణం, శివాజీ విగ్రహం ఏర్పాటు లాంటి పనుల కోసం 8.20 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన దేవాదాయ శాఖ మిగిలిన 41.80 కోట్ల రూపాయలను అలాగే ఉంచింది. వాటితో కృష్ణశిలతో గర్భగుడిని, మాడవీధి, 4 రాజగోపురాలు, తిరుమలలో మాదిరిగా క్యూ కాంప్లెక్స్, విశ్రాంతి భవనాలతో కూడిన కొత్త ఆలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం కర్ణాటకలోని శృంగేరి పీఠం అనుమతితో నూతన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి అప్పటి ప్రభుత్వానికి సమర్పించింది దేవాదాయ శాఖ. ఏప్రిల్ 24న అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేసినా పనులైతే ప్రారంభం కాలేదు. 2023 జూన్లో నిర్మల్ కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికొచ్చిన నాటి సీఎం కేసీఆర్ కొత్త ఆలయ నిర్మాణం కోసం మరో 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. అంతలోనే ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం, కాంగ్రెస్ సర్కార్ రావడం జరిగింది. ముధోల్ నియోజకవర్గంలో బీజేపీ గెలవడంతో హస్తం సర్కార్ బాసర ఆలయ అభివృద్ధిని అటకెక్కించిందన్న ఆరోపణలొస్తున్నాయి. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి మంజూరు చేసిన 50 కోట్లలో 41.80 కోట్ల రూపాయలను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారినా కూడా బాసర అమ్మవారి రూపురేఖలు ఇప్పటికూ మారడం లేదు. ఆనాడు 2018లో ముందస్తు ఎలక్షన్ల భాగంగా కాగజ్నగర్ మహాసభలో బాసర అమ్మవారికి 50 కోట్లు ప్రకటిస్తానని చెప్పిన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికి వరకు 50 కోట్ల రూపాయల నుండి 1 రూపాయి కూడా బాసర క్షేత్రానికి ఖర్చు పెట్టలేకపోవడం సిగ్గుచెడుగా భావిస్తున్నాం. ఈరోజు గోదావరి నది దగ్గర ప్రతిరోజు ఒక ఆత్మహత్య, ప్రతిరోజు ఒక సంఘటన జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికైనా ఆనాటి దేవాదాయ శాఖ మంత్రివర్యులు, ఈనాడు దేవాదాయ మంత్రి గారి బాసరపై కంటి చూపు చూడడం లేదు. పోయిన సంవత్సరం చెప్పారు 100 రూముల గెస్ట్ హౌస్ మేము దసరా కల్లా, మూల నక్షత్రం కల్లా రెడీ చేస్తామని ఆనాటి ఈవో గారు చెప్పడం. కానీ ఇప్పటికీ 1 రూమ్ కూడా భక్తులకు అవైలబుల్ లేదు. ఈ క్యూ లైన్లో ఎక్కడ కూడా కనీస మరుగుదొడ్లు లేవు. చంటి పాపలతో వస్తారు, వాళ్ళు పాలు ఏడా పట్టించుకుంటారు. కనీస దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు అక్షర అభ్యాసంకి వచ్చే పిల్లలు చిన్న పాపలు కాబట్టి వాళ్ళకు టాయిలెట్ సౌకర్యాలు లేవు, మాతృశాల లేదు. కాబట్టి తక్షణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము
కొన్ని నిధులు కేటాయించి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గత ప్రభుత్వం లెక్క కాకుండా ఈ ప్రభుత్వమైన నిధులు విడుదల చేసి బాసర అమ్మవారిని డెవలప్మెంట్ చేయాలని బాసర వాసులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేవాదాయ శాఖ నిర్ణీత వ్యవధిలో పనులు ప్రారంభించకపోవడం, కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ సర్కార్ చెబుతూ ఉండగా, దేవాదాయ శాఖ ప్రతిపాదనల మేరకు విడుదల చేసిన నిధులను వెనక్కి తీసుకోవడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆఖరికి ఆలయంలో రెగ్యులర్ ఉన్నతాధికారుల నియామకమూ జరగలేదు. ఇన్ఛార్జ్ అధికారులే దిక్కవుతున్నారు. పాలక వర్గానికి కూడా మోక్షం లభించడం లేదు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలతో పాటు చిన్న చిన్న దేవాలయాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం పాలక వర్గాలను ఏర్పాటు చేసింది. కానీ బాసరకు పాలకవర్గం ఏర్పాటు అంశం 10 ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయింది. 2017లో చివరిసారిగా అమ్మవారికి ఆలయానికి రెనోవేషన్ కమిటీ పేరిట పాలకవర్గం ఉండేది. ఆ కమిటీ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇప్పటి వరకు కొత్త కమిటీ నియామకం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 8 ఏళ్లలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం పాలక వర్గాలను ఏర్పాటు చేసింది. కానీ బాసర్ను మాత్రం మరిచింది. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర ఆలయ అభివృద్ధిపై కాంగ్రెస్ పునరాలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.